దేశంలో అల్లం పంట సాగు విస్తీర్ణం 2,15,000 ఎకరాలు కాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 25,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఔషధ, సుగంధ ద్రవ్య పంటగా అల్లం ప్రాధాన్యం నానాటికి పెరుగుతుండటంతో మన ప్రాంతంలో ఈ ఏడాది దీని సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కాదు. దీనివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట సాగులో గత 3 సంవత్సరాలుగా రైతులు ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందొచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొన్నెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సత్యబాబు. అల్లం మన ప్రాంతంలో సుగంధ ద్రవ్యపు పంట. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికంగా సాగులో ఉన్న ఈ పంట అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం 3-4 ఏళ్ల నుండి. సాగులో అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పంట సాగులో అధిక దిగుబడుల సాధనకు మార్గం సుగమం అవడంతో పాటు గత 3 ఏళ్లుగా మంచి మార్కెట్ ధర లభించడంతో రైతులు సాగులో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. అయితే అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లం సాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ ఉన్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. తెలంగాణలో మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో అల్లం పంటను సాగు చేస్తున్నారు. ప్రధానంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో చల్లని వాతావరణం ఉండడంతో ఇక్కడి రైతులు అనాదిగా అల్లం పంటను సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అల్లం విత్తే సమయం. మే మొదటి వారం నుండి జూన్ 15 వరకు విత్తుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడి సంప్రదాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఆశించిన దిగుబడిని పొందలేకపోతున్నారు. అధిక దిగుబడిని సాధించాలంటే రకాల ఎంపికతో పాటు ప్రోట్రే విధానంలో పెంచిన నారును నాటుకుని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడిని పొందవచ్చని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సత్యబాబు. మన గిరిజన రైతులకు చూసుకున్నట్లయితే మన జిల్లాలో ముఖ్యంగా మనకి 4,000 హెక్టేర్లో ఈ అల్లం సాగు చేస్తున్నారు. అయితే ఈ అల్లం సాగు చేసేటప్పుడు రైతులు సరైన సమయంలో విత్తనం సరిగా ఎంచుకోలేకపోవడం, ప్లస్ వాటి యాజమాన్య పద్ధతి పాటించుకోలేకపోవడం వల్ల మనకి రైతులకు ఎక్కువగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఏజెన్సీ ప్రాంతానికి అనువైన రకాలు చూసుకున్నట్లయితే మనకి అల్లంలో అధిక దిగుబడినిచ్చే రకాలైన నడియా, సూపర్బా, ఈ 2 రకాలు కూడా చాలా అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు ఈ ప్రాంతానికి అనుకూలము. అలాగే మనకి 2 సాగు పద్ధతులు ఉన్నాయి ఈ అల్లంలోని. మొదటి ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో పండించుకుంటే ఈ ఎకరానికి మనకి ఇంచుమించుగా 800 నుంచి 1000 కేజీలు విత్తనం ఒక ఎకరాకి పడుతుంది. అదే మనకి ట్రెడిషనల్ పద్ధతులు అంటే ఆధునికమైన టెక్నాలజీ ద్వారా ఈ పోట్రీ ద్వారా మొక్కలు పెంచుకుని వేసుకున్నట్లయితే ఇంచుమించుగా మనకి 350 నుంచి 400 కేజీలు విత్తనం సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా అల్లంకి వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే చాలా ఎక్కువ. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఈ సాంప్రదాయ పద్ధతి అయినటువంటి పోట్రీ టెక్నాలజీ వాడుకోవాలి. ఈ పోట్రీ టెక్నాలజీ వాడుకోవడం ఏంటంటే మే నెలలో మనం చూసుకున్నట్లయితే మరియు జూన్ నెలలో చూసుకున్నట్లయితే ముందుగా మనకి వర్మి కంపోస్టు, కోకోపీట్ అనే మిశ్రమాన్ని మనం తయారు చేసుకోవాలి. దాన్ని వర్మి కంపోస్ట్ 2 మోతాదులోని ప్లస్ కోకోపీట్ 1 మోతాదు. దాంట్లో ఈ దుంపకుల తెగులు రాకుండా ట్రైకోడర్మా విరిడి అనే కల్చర్ని 2 కేజీలు 100 కేజీలు వర్మి కంపోస్ట్ కలుపుకొని మిశ్రమం తయారు చేసుకోవాలి. అలా తయారు చేసిన మిశ్రమాన్ని మనకి పోట్రేస్లో నింపుకొని తర్వాత ముక్కలని ఈ అల్లము ఏదైతే నడియా కానీ సూపర్బా కానీ సెలెక్ట్ చేసుకుంటామో ఆ ముక్కలను మనం ఏం చేయాలంటే సింగిల్ నోడ్ టెక్నాలజీ కాబట్టి నోడు ఉండేటట్టు కట్ చేసుకొని అలా కట్ చేసిన ముక్కలని వెంటనే మనకి ట్రైకోడర్మా విరిడిని ముందుగానే 10 గ్రాములు 1 లీటర్ కలిపి ఒక ద్రావణం తయారు చేసుకోవాలి. ఆ ద్రావణంలోని ఈ ఒంటికన్నును కట్ చేసిన అల్లం ముక్కలను వెంటనే అందులో ముంచి కనీసం 30 నిమిషాల పాటు వాటిని నానబెట్టి వాటిని మళ్ళీ తీసి ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టిన ముక్కలను మనం ఈ పోట్రేస్లోని కన్ను పైకి ఉండేటట్టు ఆ మొక్కలు పెంచుకోవాలి. అలా కన్ను పైకి ఉంచేటట్టు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి 30 నుంచి 35 రోజులకి ఈ అల్లం మొక్కలు దుంపకులు తెగులు రాకుండా ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఇలా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఈ 35 రోజుల తర్వాత ఈ నార్మల్ని మనకి మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ మనకి 50 ఇంటూ అంటే వరుసకి మధ్య దూరంలో 50, మొక్కకి మధ్య దూరం అంటే 20 సెంటీమీటర్ దూరంలో నాటుకుంటే మనకి ఎకరాకి 20,000 మొక్కలు పడతాయి. కాబట్టి
ఈ మొక్కలు మనకి ఎకరాకి సరిపోతాయి. ఇలా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే రైతు సోదరులకి ముఖ్యంగా దుంపకులు తెగులు రాకుండా ఒకటి, మరియు విత్తన రేటు మనకి 300 నుంచి 400 కేజీ సరిపోతుంది. కాబట్టి మనకి ఖర్చు 45,000 ఖర్చు ఈ విత్తనం దగ్గరే మనకి మిగులుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీ చాలా మంచి టెక్నాలజీ. కాబట్టి రైతు సోదరులందరూ కూడా టెక్నాలజీ పాటించాలి. ఈ గిరిజన ప్రాంతాల్లో మనకి ఎక్కువ అధిక వర్షాలు పడతాయి కాబట్టి ఎత్తునారు మళ్ళీ తయారు చేసుకుని మొక్కలు వేసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే మనకి ఈ అల్లం నడియ మనకి 6 నుంచి 7 నెలల పంట కాబట్టి మనకు సుమారుగా డిసెంబర్ కానీ జనవరి కానీ మనకి ఇది మన పంట మనకి చేతికి వస్తుంది. కాబట్టి ఆ చేతికి వచ్చిన తర్వాత ఈ దుంపలను మనం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ కల్లా మళ్ళీ మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు విత్తనంగా మనం ఉపయోగించుకోవచ్చు. లేని ఎడల కొంత ద్రావణాన్ని మనం ఈ రకాన్ని మనకి పెంచుకున్నట్లయితే మనకి ఎకరాకి ఇంచుమించుగా 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుంది. కాబట్టి కొంత విత్తనాన్ని మనం దాచుకొని మిగతా విత్తనాన్ని మనం రైతు సోదరులు కానీ లేకపోతే మార్కెట్లో కూడా విక్రయించుకోవచ్చు. ఇలా విక్రయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి ధరే పలుకుతుంది. ఇంచుమించుగా రైతు సోదరులకి 40 నుంచి 50 రూపాయలు ఒక కిలోకి ధర పలుకుతుంది. కాబట్టి మంచి దిగుబడి వస్తుంది.